సో హే గాయ్స్, ఇది నా 4th బ్లాగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ చరణ్ బ్లాగ్. సో ఇయర్ అయితే మనం మేడారంకి వచ్చేసాము. అది చూడొచ్చు, ఆల్రెడీ మేడారంకి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ దర్శనంకి వెళ్తాము జరసేపు అయ్యాక. ఇప్పుడే కాదు, మళ్ళీ ఇంకా వంటలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అదంతా మేము ఇప్పుడు చూపిస్తాను, వచ్చాను తగలబెట్టండి సార్. సో గాయ్స్, మా మమ్మీ డాడీ అయితే రూమ్ తీసుకున్నారు ఒక నైట్ స్టే చేయడానికి. ఇక్కడ ఒకటే సింగిల్ రూమ్ ఉన్నది, కానీ అది 3000 పడ్డది ఒక 1 నైట్ స్టే చేయడానికి అంతే. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రూమ్ ఎట్లుందో. సింగిల్ రూము, పర్పుల్ గ్రౌండ్ కింద వేసుకొని వండుకోవాలి అంతే. దానికి మించి ఏం లేదు, ఒక బాత్రూమ్ ఏం లేదు. ఇక అట్లా ఆఫ్ చేసేయాలి, అయిపోతుంది. మొత్తం గుడిసెలు వేసిరు చెట్టు. ఏడా అసలు ఆడ లోపల ఏమంటుంది అంతా? ఏమైందిరా లోపల ఇక్కడ ఆడ లోపల ఉన్నట్టున్నది రారి ఏ సిగ్గు అవుతుందంట ఆయనకి, సిగ్గు. ఎట్లా One week later. మిలిటరీ వాళ్ళు ఉన్నారేంద్ర మొత్తం. మొత్తం చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం కదా అందుకని. ఏమో ఫ్రీ క్యాంపే అనుకుంటా. ఇట్లానే లోపల ఇట్లుంది, అట్లా పోతే అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్ కమాండ్ ఉంటుండే, చిన్న ఉంటుండే గుడి. ఇప్పుడు పెద్ద చేస్తుర్రు అంతే. ఇమోషనల్ డామేజ్. ఎంత టైం పడితే మాది కానీ కన్స్ట్రక్షన్ అయితే ఆగుతలేదు. వీళ్ళు జల్దీ చేస్తే అయిపోతుంది. జాతరలో ఇక వేరే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇదైతే ఫ్రీ క్యాంప్. ఇది అంబులెన్స్ సీటానికి రెడీగా ఉన్నది, వేసుకోవాలి కొనుక్కొని. సో గాయ్స్, ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందని చూడడానికి వచ్చిన అంతే. పబ్లిక్ బాగానే ఉన్నారు, ఎంత జల్ది అయితే అంత వెళ్ళి చేస్తే మంచిది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే జాతర దగ్గర పడుతున్నది, ఇవాళ మస్తు మంది ఉన్నారు. సో గాయ్స్, ఇడైతే ఇది మస్తు ఉంది, కట్టినట్టున్నారు మొన్న రైతులు ఉన్నారు, బాగానే ఉన్నాయి. చెట్టు ఉందిలే, మొత్తం చుట్టూరా ఉన్నట్టున్నది, రౌండ్ ఉన్నట్టున్నది. అక్కడ సైడ్ ఉన్నాయి కదరా. ఎక్కడ ఈ నుంచి అది వచ్చింది. మొత్తం అందరు పని మీద చేస్తుర్రు, ఇంకా మస్తు. అటు మొత్తం పొలాలే ఉన్నాయి అటు సైడ్ మొత్తం అది. సో మన ఏమాడైతే పవనాడు ఉన్నాడు, సిగ్గుపడుతుండు కెమెరా ముంగడు రానికే. సైడ్కి అన్నాడు రా అబ్బాయి, మొత్తం బుడుతున్నది. అరే ఇవి చెట్టు ఉన్నాయిరా ఇక్కడ. రూమ్లో ఆరా ఇవి, రూమ్లో ఇవి బాగా మస్తున్నాయి. హోటల్ అంట మస్తున్నది. సో రూమ్లో కలుస్తా గాయస్. అందరు ఇట్లా టెంట్లు వేసుకొని టెంట్లలో ఇటంగా ఉంటారు. ఇక మొత్తం టెంట్లు వేసారు. ఈ టెంట్లు రెంట్కి ఇచ్చే ఉంటారు కదా. అందరు లోపల ఉన్నారు, బాగానే వేసుకుంటారు మొత్తం. ఇక చింటూ బాయ్, నమస్తే గర్వాకు జరా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏంటి సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. చలో మన రూమ్ల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనలీ. ఊరంతా తిరుక్కుంటూ వచ్చినాం. మనం ఇట్లా పోయి అట్లా వచ్చినాం. మేము ఇట్లా పోయినాం, ఆ నుంచి వస్తున్నాం. అందరు బయటనే ఉన్నారుగా. ఇక్కడ ఫేస్ ఇది.
శ్రీ గోవిందరాజు అంట. पायगडी दराज పసుపు బండారు పెట్టాం. పెట్టు ముంగడ ముంగడ వెళ్దాం. పాస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా వీలు కొడితే వస్తామని. పెట్టి బాబు పెట్టి ఇప్పుడు మొత్తం వర్క్ మొత్తం అయిపోగొట్టేస్తారు అనిపిస్తున్న జాతరలోపు. మస్తు ఆడ ఎంత మంది ఉన్నారు చూడడం, మస్తు మంది ఉన్నారు. చలో పోదాం అయ్యా, అలా వెళ్ళిపోయినట్టు దా. మమ్మీ వాళ్ళు ముంగట వెళ్ళిపోయారు కాదు. పవన్ వాడు ఫస్ట్ టైం వచ్చిండు మా అమ్మడి. అరే రారా నాయన ఇప్పుడేం షిట్ పడుతుంది. ఇగో ఫస్ట్ టైం వచ్చిండు మా ఫ్యామిలీ ఏమడి. ఇగో ఏంది కమాన్ చూసి రాగా ఎంత పెద్ద ఉందో, మస్తు ఉందిలే కమాన్. మస్తు పెద్ద కట్టి మస్తు పెద్దగా ఉంటే మస్తు పెద్దగా ఉన్నది. ఇంకా ఏడైనా వర్క్ అవుతున్నది. ఇంకా క్రెయిన్లు అన్నీ నించున్నాయి. ఇవ్వండి మస్తు పెద్దగా ఉంది కమాన్ అయితే. ఇంకా అక్కడ సైడ్ కమాన్లు ఉన్నాయి మొత్తం 4 sides. అంటే 4 sides ఎన్ని సైడ్స్ అరే పెట్టింది దా. ఫస్ట్ టైం పవన్ నాడు వచ్చింది మన ఎంబడి కదా, అది ఫస్ట్ టైం కదా. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంకా అట్లనే ఉన్నది. ఏది ఇది ఆ కిందిదా, ఇది కింది తీసి దాని మీద పెడతారంట ఇట్లా మొత్తం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంకా ఇది అయితే అవుతుంది మొత్తం. నైట్ మొత్తం చేసేటట్టున్నారు మొత్తం. సరే సరే ఇటు సైడ్ మొత్తం షాప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ సైడ్ ఉన్నాయి. అక్కడ మా బిల్డింగ్ పోయేది మస్తు ఉన్నాయి షాప్లో కన్నాడు. సో గాయ్స్ ఇప్పుడే లేచినాము. మొత్తం మంచి మస్తు పడుతుంది మళ్ళీ. ఏ టైం పాస్ అయితే లేదా, నా బ్రష్ పట్టుక రాలేదంట. సో ఇప్పుడైతే మస్తు మంచి పడుతుంది. ఇప్పుడు మళ్ళా ఆడికి గుడి కాడికి పోతున్నాము. మొత్తం ఫుల్ మంచు అయితే మస్తు పడుతుంది. నోట్లో నుంచి మాట్లాడుతుంటే
ఇట్లా మొత్తం గది వస్తున్నది మొత్తం మస్తు. ఇగో సాడికి పోయినాక చూపిస్తా. ఏం పొద్దుగాల కరెక్ట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో గాయ్స్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము. నిన్న దర్శనం అయిపోయింది. ఇవాళ మళ్ళీ 7:30 అవుతుంది టైం. మళ్ళీ ఇవాళ ఇట్లనే జస్ట్ సూర్యునికి వెళ్తున్నాము ఏంది అని. దమ్ము వస్తుంది మొత్తం చెప్తున్నా. ముంగట పవన్ ఆడడానికి ఉన్నాడు మన ఎంబడి. ఇప్పుడు ముంగట చూసుకోవచ్చు మస్తు మంది. ఇప్పుడు 7:30 అవుతున్నాడు, మస్తు మంది ఉన్నారు మొత్తము. చాలా మంది అయితే వచ్చారు. 7:30 అవుతుంది. నోట్లో నుంచి స్మోక్స్ వెళ్తున్నాయి. మళ్ళీ అదొకటి చెప్పొచ్చు. పవనాడు పొద్దుగా లేచినాడు లేపుతున్నాడు. నాకు నైట్ నిద్ర లేదు. మొత్తం వెయిటింగ్ చేసుకుంటా ఉండే నైట్ టైంగా. అక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో గుడి దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ పెడతా అని. సో గాయస్ నేను నైట్ వస్తే ఇగో ఇది పెట్టలేదు. అప్పుడు కింద ఉండే, ఇప్పుడు నైట్ మీద పెట్టేసారు మొత్తము. చూసుకొచ్చి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా వేసేసారు. నైట్ ఏమో అది మీద కింద ఉండే, నైట్ మీద పెట్టేసారు. జల్దీ పనులు అయిపోతున్నాయి ఏటగా. సో అది ఇప్పుడైతే మేము రెంట్కుంటున్న బిల్డింగ్ మీదకి వచ్చినాం. బాగానే ఉన్నది బిల్డింగ్. నేను నైట్ అందరు ఇక్కడ సెట్టింగ్ వేసి ఉండే, అంటే నైటే వస్తుండే. అక్కడ మంది బాటిల్ చూడొచ్చు. ఇప్పుడు స్నానం చేసుకొని కాయగా భద్రకాళమ్మ టెంపుల్కి అట్లనే దీనికి 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీరు అందరూ రావండి. January 28 నుంచి జాతర స్టార్ట్ అవుతుంది.